కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో ఇలా రాయబడింది. దేవుని స్తోత్రం. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవద్దు, నేను ఒంటరిగా ఉండినను, నీవే నన్ను సురక్షితంగా నివసింపజేస్తావు. దేవుని స్తోత్రం. యెహోవా నేను నెమ్మదితో పండుకొని నిద్రపోదు. ఈ లోకంలో చాలా మంది నెమ్మది లేకుండా నిద్రపోతున్నారు, నిద్రపోలేకపోతున్నారు. దేవుని స్తోత్రం. ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, కనుక వ్యాధి బాధలు కావచ్చు, కానీ నిద్రపోవట్లేదు. దేవుని స్తోత్రం. నేను ఒంటరిగా నేను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు. దేవుని స్తోత్రం. నేను ఒంటరిగా ఉన్నప్పటికీ నేను సురక్షితంగా నివసింపజేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. భయము నుండి పాపం చేయకుడి. 4వ అధ్యాయం 4వ వచనం. భయము నుండి పాపము చేయకుడి, మీ పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానం చేసుకుని పడుకుని. నేను పడుకునేటప్పుడు ధ్యానం చేసుకుని పడుకున్నట్లయితే చక్కటి నిద్ర పడుతుంది. కనుక లోకంలో ఉంటున్న మనము నిద్ర లేక ఎంతో మంది బాధపడుతున్నారు. దేవునికి స్తోత్రం. కనుక మనిషికి 8 గంటల నిద్ర కావాలి. దేవునికి స్తోత్రం. అలాగే సామెతల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనం అంటే యెహోవా నామము బలమైన దుర్గము. దేవునికి స్తోత్రం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులందరూ పరిగెత్తి సురక్షితంగా ఆయన నామాన్ని ధరించు మందిరంలోకి వచ్చిన వారందరూ కూడా సురక్షితంగా ముందున్నట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కానీ ఈ లోపల ఆయన మందిరంలో ఒక దినం కాబట్టి ఈ దినం కంటే శ్రేష్టం. అంటే శ్రేష్టమైన వ్యాపారాన్ని ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టాఫ్ 820 చాలా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతూ, గంట కొట్టి అనేక షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఆమె